నాకు అత్యంత ప్రియులైన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయు సమాధానమును మీకు విస్తరించును గాక. ఆమెన్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మా అనుదిన ప్రార్థనలు మీకెంతో సహాయకరంగా, మీకెంతో దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ప్రభు కృప మీకు మెండుగా ఉండును గాక. దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన లేఖనాన్ని ధ్యానించుకోవడానికి, ఆయన వాక్యము ద్వారా ఆదరణ పొందడానికి దేవుడు మనకిట్టి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు మరవకూడదని నేను దేవుని పక్షాన ఆయన దాసునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాలాలు మారిన, మనుషులు మారిన, పరిస్థితులు మారిన, వాటి ప్రభావము జటిలంగా, క్లిష్టతరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దేని విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన విడువక ఎడబాయక కృప చూపుతున్నాడు అనే విషయాన్ని మనం నిరంతరము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అపవాది చాలా యుక్తి కలిగిన వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయేటట్లు చేస్తాడు. ప్రతి పరిస్థితుల్లో, అవి అనుకూల పరిస్థితులైనా అననుకూల పరిస్థితులైనా, ఏ పరిస్థితులు అయినా సరే సర్వశక్తిమంతుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయేటట్టుగా చేసి నిన్ను చింతలోను, దిగులులోను, విచారములోను, మనోవేదనలోను నిన్ను పడేసి నిన్ను కురంగదీస్తాడు. కాబట్టి నీవు ఆ రీతిగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు ధైర్యంగా నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలని దేవుని దాసునిగా దేవుని పక్షాన మరొక మారు మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. మహాకాశములు పట్టజాలని మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆత్మీయ కార్యక్రమం ద్వారా ఈ బిడ్డల కుటుంబాల్లోనికి వచ్చి వీరితో వ్యక్తిగతంగా మాట్లాడడానికి మీరిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. దాసుడును నేను నీవాడును, వాక్యము నీది, ప్రజలు నీవారు, వినగల చెవి, గ్రహించగల మనసు నీ బిడ్డలకి ఇవ్వండి. ఈ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో నువ్వు చూచుచున్న దేవుడువు, ఎరిగి ఉన్నవాడవు గనక ప్రభువా ఈ బిడ్డలు దర్శించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక వాక్య భాగాన్ని ఈ దినాన్ని మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి 8వ వచనం వరకు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవరు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుడు చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడూనూ లేడు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వాడు వెంటనే స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఉంది అనే వాక్యంలో తెలియజేయబడతా ఉంది. బెతెస్దా అనే మాటకు కృపా నిలయము అని అర్థం.
దేవుని బిడ్డలారా, ఆ కృపానిలయం అనబడినటువంటి ఆ పేరు కలిగిన బెతస్తా కోనేటి దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపములు కూడా 5 మంటపాలు ఉన్నాయి. ఆ కోనేటిలో ఆ కోనేరు నీళ్ళ చేత నింపబడి ఉంది. ఆ కోనేటిలో నీళ్లు ఆయా సమయాలలో కదిలించబడుతుంది దేవుని యొక్క దూత ద్వారా. దేవుని దూత వచ్చి ఆయా సమయాల్లో నీళ్లు కదిలిస్తున్నాడు. నీళ్లు కదిలించినప్పుడు ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనప్పటికీ, వాడు ఎట్టి వ్యాధి కలిగి ఉన్నా, ఎవడు మొదటగా దిగుతున్నాడో వాడు బాగుపడి వారి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇది దేవుని కృప. ఆయా సమయాలకు దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఎట్టి వ్యాధిలో ఉన్న వాడు ఎవడైతే మొదట దిగుతున్నాడో వాడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు. ఇలాగనే జరుగుతూ ఉంది. ఆ మంటపాల్లో ఎవరున్నారు తెలుసా? ఆ మంటపాల్లో కుంటివారు ఉన్నారట, గుడ్డివారు ఉన్నారట, ఓచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడున్నారు. గుడ్డివారు, కుంటివారు, ఓచ కాలు చేతులు గలవారు పడి ఉన్నారని రాయబడినప్పటికీ వాక్యములో మనకు తెలియజేస్తున్నటువంటి మరో కృపా వార్త ఏంటంటే, ఆ కృపానిలయము అనబడినటువంటి ఆ బెతస్తా కోనేటి దగ్గర ఎట్టి వ్యాధి కలిగిన కుంటివారు, గుడ్డివారు, ఓచకాలు చేతులు గలవారు మాత్రమే కాదు, ఎట్టి వ్యాధి గలవాడైనప్పటికీ కూడా వాడు బాగుపడి వెళ్ళేటువంటి ఆ కృపను దేవుడు ఆ మంటపం దగ్గర సిద్ధపాటు చేసి ఉంచాడు. అయితే 5 మంటపాలలో కూడా ఈ రకమైనటువంటి రోగులుండి దేవదూత నీళ్లు కదిలించినప్పుడు వారు ఎవడు ముందు దిగుతున్నాడో వాడు బాగుపడి వెళ్ళిపోతున్నాడు. అలాగనే జరుగుతూ ఉన్నప్పుడు 38 సంవత్సరాల నుండి ఒక మనుష్యుడు ఆ కోనేటి దగ్గరే ఉండిపోయాడు. ఇది చాలా విచిత్రమైనటువంటి సందర్భం. 38 సంవత్సరాలంటే మనిషి యొక్క సగటు ఆయువు. దేవుడు 90వ కీర్తనలో మోషే ద్వారా తెలియజేస్తున్నాడు, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అంటున్నాడు. 38 సంవత్సరాలు అంటే ఒక మనిషి యొక్క జీవితంలో ఒక సగటు వయసు అనమాట. చాలా చిన్న వయసులోనే వ్యాధికి ఇతను లోనయ్యాడు. ఇతడు పక్షవాతము చేత పడి ఉన్నట్లుగా మరి పండితులు ఆ కామెంటరీస్లో వారి యొక్క మరి వ్యక్తిగతమైనటువంటి వివరణలో తెలియజేస్తూ ఉన్నారు. పక్షవాయువు రోగిగా ఈ వ్యాధిగ్రస్తుడు నుండి తాను లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాలు ఒక వ్యక్తి కోనేటి దగ్గర ఉండటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. తన ఇంటి వారు ఉన్నారేమో, వారు వచ్చి వారికి కావలసిన ఉపచారం అంతా చేస్తున్నారు, వారికి ఆహారం పెడుతున్నారు, వస్త్రాలు మారుస్తున్నారు, వారు వెళుతున్నారు. ఆ వ్యక్తికి చేయదగినటువంటి ఉపచారం అంతా చేసి ఉండొచ్చు. కాబట్టే అన్ని సంవత్సరాలు మరి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పండుగకు వచ్చినట్లుగా, పండుగ ఆచరించడానికి వచ్చినటువంటి ఒక సామాన్యుల వలె యెరూషలేమునకు వచ్చి ఈ బెతస్తా అనబడిన కోనేటి దగ్గరికి వచ్చాడు. ఆయన పండుగకు ఆచరించడానికి వచ్చి, పండుగలో సంతోషించడానికి వచ్చి, పండుగను బట్టి సంబరం చేసుకోవడానికి వచ్చి ఆనందించేవాడు కాడాయన. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి పరమరక్షకుడు. ఎవరైతే దీనులై ఆయన పేరు విని వణుకుచుంటారో వారిని దృష్టించి వారి అవసరతలో సాయపడేటువంటి వాడు. విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడిగా ఉండి, నలిగినటువంటి హృదయమే ఆయనకిష్టమైనటువంటి బలిగా చేసుకొని ప్రతి వాని కన్నీటిని తుడిచి, వారి కన్నీటి బాష్పాలను తుడిచి వారికి ఆనందాన్ని ప్రసాదించగలిగినటువంటి వాడు. ఎక్కడ అవసరం ఉందో అక్కడకు ఆయన వెళ్ళేవాడు. ఎవరు ఇబ్బందిలో ఉన్నారో అక్కడికి వెళ్ళేవాడు. ఎవరు మరణాపాయ స్థితిలో ఆదరణ లేక ఉన్నారో అక్కడికి వెళ్ళేవాడు. ఉదాహరణకు చిన్న విషయం, నాయిన్ అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఒక్కడే కుమారుడు చనిపోయినప్పుడు ఆ ఊరి వారందరూ కూడా ఆమెను చాలా ఓదార్చారు. కానీ ఆమె ఆ ఊరి వారి యొక్క ఓదార్పు వల్ల, ఆదరించే మాటల వలన ఆమె ఓదార్పు పొందలేకపోయింది. ఆ బాలుని యొక్క శవాన్ని పాడి మీద మోసుకొని వస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆ నాయిన్ అనేటువంటి ఊరిలోనికి ప్రవేశించారు. అక్కడ ఆయనకు బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అయిన వారో లేక ఆయనను పిలిచిన వారో ఎవరో ఉన్నారని కాదు, అక్కడ అలాంటి వారు ఎవరు లేరు.
కానీ ఆదరణ లేక తల్లడిల్లిపోతున్నటువంటి ఆ తల్లి హృదయాన్ని ఎరిగినటువంటి యేసయ్య నాయిన్ అనే ఊరిలోనికి ప్రవేశించాడు. పాడే ఆ ఊరి నుండి బయటకు తీసుకుని రాబడుతుంది. యేసయ్య నాయిన్ అనే ఊరిలోనికి వెళ్ళి ఆ పాడెని ముట్టాడు. కానీ పాడెని మోస్తున్నటువంటి వారు కడసారి చూపు చూడడానికి వచ్చే బంధువుల్లో ఎవరో ఒక ఆయన వారు అనుకుని ఆగారు. అప్పుడు పాడెని ముట్టి యేసయ్య చిన్నవాడా లే అని చనిపోయినటువంటి వానిని లేపినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఆ తల్లి ఎంతో సంతోషించింది. ఆ ఊరి వారు కూడా ఎంతో ఆనందించారు, దేవునిని మహిమపరిచారు. యేసయ్య ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఆ చిన్నవాణిని లేపకపోతే ఆదరణ లేక తల్లడిల్లిపోతున్నటువంటి ఆ తల్లి పరిస్థితి అయోమయం. ఎంతో రోధించింది. అయ్యో నా కొడుక, నా కళ్ళ ముందే నన్ను కడతీర్చవలసిన నీవు, నా కళ్ళ ముందే నీవు కనుమూసావా, ఇంకా ఎవరు నాకు ఆదరణ, ఇంకా నాకు ఎవరు దిక్కని తల్లడిల్లి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ తల్లి యొక్క కన్నీరుని చూచాడు ఆయన. కీర్తనకాండ 39 కీర్తనలు అంటాడు, మాట నాలుకకు రాకమునిపి తలంపు మనలో పుట్టకమునిపి సమస్తము ఎరిగినటువంటి వాడు ఆయనని ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఆయనలో అంత గొప్ప శక్తి ఉంది. ఆయన ప్రేమ ఆయన ప్రజల పట్ల ఎడతెగక నిలిచినది కనుకనే మనం ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుండి ఒక రోగి ఆ బెతస్తా కోనేటి దగ్గర మంటపంలో పడి దేవుని యొక్క దూత రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తాను చూస్తూ ఉండగా ఎన్నోసార్లు దేవుని యొక్క దూత వచ్చి నీళ్లు కదిలించాడు. ఎంతోమంది తనకన్నా ముందుగా దూకి బాగుపడి వెళ్ళిపోయారు. తను ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు. కానీ వాని ప్రయత్నం ఒక్కసారి కూడా ఫలించలేదు. తనకన్నా ముందుగా మరికొంతమంది ప్రయత్నం చేసి వారు విడుదల పొంది వెళ్ళిపోయారు. నా సమయం ఎప్పుడు వస్తుందో, ఆ సర్వశక్తిమంతుడు ఎప్పుడు కనికరిస్తాడో, దేవుడు నాకు ఈ అవకాశం ఎప్పుడు ఇస్తాడో, నేను ఎప్పుడు బాగుపడి నా ఇంటి వారి దగ్గరికి వెళ్తాను అని ఎదురు చూస్తున్నాడు. తన ఎదురు చూపు తనను సిగ్గుపరచలేదు. క్రీస్తు యేసులో నీవు ఏదైనా విషయంలో నిరీక్షిస్తుంటే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీకు అందరూ ఉండొచ్చు, అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉండొచ్చు, కానీ కొన్ని సమయాలలో ఒంటరి దానివై నిద్రలేని రాత్రులు గడపవలసిన పరిస్థితులు వస్తాయి. మనుషులమైన మనం అనేకమైనటువంటి పోరాటాల మధ్య నలిగిపోతున్నాం. యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం వంటిదని అంటున్నాడు. నరుల కాలం యుద్ధకాలం వంటిది కాదా? వారి దినములు కూలివాని దినములు కాదా? యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంది, భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? నీడను మిగులను అపేక్షించు దాసుని వలను, కూలి నిమిత్తము కనిపెట్టుకుని దాసుని వలను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనినప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుతుంది. భూమి మీద ఎంత గొప్ప స్థితి కలిగిన వ్యక్తి జీవితమైనా ఇలాంటి పోరాటాలతోటే నిండి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడని, విలువైన కార్లలో వెళ్ళేటువంటి వాడు చాలా సంతోషంగా ఉన్నాడని, వెండి బంగారాలు ఆస్తిపాస్తులు సంపాదించుకున్న వారు ఎంతో సంతోషంగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ వారిలో ఉన్న అంతరంగ పోరాటము, వారిలో ఉన్నటువంటి ఆవేదన మనకెవరికి అర్థం కాదు. ఒకడు పైకి నవ్వుతూ ఉన్నానట, వారి అంతరంగంలో బాధ ఉండక మానదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నా ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి పోరాటాల మధ్య మనుషుడు తన జీవితాన్ని వెళ్ళబుచ్చవలసిందే. 38 సంవత్సరాల నుండి ఎంతో నిరాశపడుతూ ఉన్నాడు. నాకంటూ ఒక అవకాశం దొరకకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూపు తనను సిగ్గుపరచలేదు. ఆ పండుగకు వచ్చినటువంటి వానివలే నజరేయుడైనటువంటి యేసయ్య యెరూషలేమునకు వచ్చి ఆ గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి బెతస్తా కోనేటి దగ్గరికి వచ్చాడు. ఆ కోనేటి దగ్గరకు వచ్చి ఆ రోగితో అంటున్నాడు, వాడప్పటికి బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయన అక్కడికి ఎందుకు వచ్చాడంటే కేవలం వాని నిమిత్తమే అక్కడికి వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్న వానికి విడుదల ఇవ్వడానికే వచ్చాడు. నీవే స్థితిలో ఉన్నా, నీ సమస్యలు ఏవైనా,
నీ పరిస్థితులు ఎలాంటివైనా నీవు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. కీర్తనగాడు అంటున్నాడు, వారు ఆయన తోటి చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు అన్నాడు లజ్జింపు అని. అవునా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య వాడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఎంత అద్భుతమండి! స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. అతడు అక్కడ మంటపం దగ్గర ఉన్నదే స్వస్థపడ్డానికి. అప్పుడు ఆ వ్యక్తి, నేను స్వస్థపడ్డానికే కదా ఇక్కడున్నాను, మరలా తిరిగి అలాగ అడుగుతున్నావు ఎందుకు అని ఎదురు ప్రశ్నించలేదు, కానీ తన దేన స్థితిని చెప్పుకున్నాడు. ఒక వ్యక్తి సహాయం చేయడానికి వచ్చాడు, నా స్థితిని అడిగి నన్ను పలకరించడానికి వచ్చాడు. ఒకవేళ తనకు ఆహారం తెచ్చి తనకు సపర్యలు చేస్తున్నటువంటి తన ఇంటి వారు అలాగ ప్రేమగా మాట్లాడలేదేమో, ఎంతకాలం నీకు ఈ సేవలు చేయాలి, ఎంతకాలం మాకు తిప్పలు, తొందరగా చావన్నా చావు అని అన్నారేమో. ఈనాడు మన సమాజంలో చూస్తే అనేకమైన కుటుంబాల్లో ఇలాంటి మాటలు వినపడుతున్నాయి. మరణశయం మీద పడి ఉన్నటువంటి ఆ వృద్ధుల పట్ల చూపించేటువంటి ఆ విధానం కూడా ఇలాగే ఉంది. ఆస్తిపాస్తులు పంచుకోవడానికే మనుషులు ప్రేమను తెలియజేస్తారు. ఆస్తిపాస్తులను పొందుకోవడానికే మనుషులు ప్రేమను వెల్లడి చేస్తూ ఉంటారు. కానీ సరిగా ఆస్తిపాస్తులు సంపాదించకుండా వారి మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి వారి పరిస్థితి చూస్తే ఇలాగే ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారులారా, వారు ఎంతో వేదనకు గురి చేస్తారు. వారి యొక్క క్రియల వలన మనస్సు మానసికంగా కృషించిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను నీ పట్ల వెల్లడిపరుస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ నీవు మంచాన పడి ఉన్నావే మీ పరిస్థితుల్లో, యేసయ్య ఈ మాటలు నీ కొరకే మాట్లాడుతున్నాడేమో, నీతోనే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడేమో. ఆదరణ లేక నలిగిపోతున్నావేమో, ప్రేమ చూపించేవారు, మంచిగా మాట్లాడేవారు నీకు కనబడటం లేదేమో, నీ స్నేహితులు నీకు దూరంగా ఉన్నారేమో, నీ కన్నబిడ్డలు నీకు దూరంగా ఉన్నారేమో, నిన్ను కట్టుకున్న భార్య లేక నిన్ను కట్టుకున్న భర్త నీపైన ప్రేమ చూపవలసినటువంటి, నీపై కేర్ తీసుకోవలసినటువంటి వారు నిన్ను చులకనగా చూసి నిన్ను పక్కకు నెట్టివేస్తున్నారేమో. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అపారమైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనటువంటి ప్రేమ, ఔన్నత్యము కలిగినటువంటి ప్రేమ, అది వర్ణింపజాలని గొప్ప ప్రేమ. ఒక డాక్టర్ అంశుమతి మేరీ అనేటువంటి సహోదరు ఒక పాట రాశారు. ధరలోని ప్రేమలన్నీ స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరలోని ప్రేమలు స్థిరం కాదు, అవి అశాశ్వతమైనవి, తాత్కాలికమైనటువంటివే. ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు ఉంటేనే ప్రేమ చూపుతారు, డబ్బు లేకపోతే నీ జీవితానికి విలువను ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెంత శ్రమపడినా, ఎంత ప్రయాసపడినా, కుటుంబాన్ని నెట్టుకు రావడం కోసం నువ్వెంత నలిగిపోయినా, డబ్బు సంపాదిస్తేనే నీకు విలువనిస్తారు. ఇక్కడ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి విషయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసయ్య వచ్చాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆ యేసయ్యతో అతడు అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు. చూడండి, ఎవడూ లేకుండా ఎవడూ లేడనేటువంటి ఆ సమయంలో, తనకు అవసరమైనటువంటి సమయంలో తన అవసరతను తీర్చడానికి ఎవడూ లేడు. నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవడునూ లేడయ్యా, నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుతూ ఉన్నాడని యేసయ్యతో ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా ఆ వ్యక్తితో? అంటే ఎన్ని సంవత్సరాల నుండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు యేసయ్య ఎరుగును కనుక, ఇప్పుడు యేసయ్య అంటున్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని యేసయ్య వానితో చెప్పినప్పుడు వాడు వెంటనే లేచి తన పరుపెత్తుకొని నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. నా జీవితంలో, నీ జీవితంలో కూడా దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేయగలడు. నా ప్రియమైనటువంటి వారులారా, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ 2002లో నాకు యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. నా కుడి కాలు డిస్లొకేట్ అయింది. హాస్పిటల్లో కట్టేసి నన్ను హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను
దుర్వ్యసనాలకు బానిసనైనటువంటి నేను ఆ కట్టు కోసేసి నేను మరి మద్యం తాగడానికి, సిగరెట్లు కాల్చడానికి నాకు హాస్పిటల్ అవకాశం లేదని చెప్పి అక్కడ గొడవ పెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాను. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంటి దగ్గర మంచం మీద కూర్చుని మా నాన్నగారితో సిగరెట్లు మందు తెప్పించుకొని సిగరెట్లు కాల్చుకుంటూ మందు తాగుతున్న ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నేను ప్రవర్తించాను. అయితే నాకేమైందో తెలుసా? ప్రతి దినము దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్యం నాతో మాట్లాడుతుండేది. ఆ వాక్యం ఏమిటంటే, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయనే విషయం. నా మూర్ఖత్వంతో ఆ కట్టు నేను కోసేసుకుంటే ఇంకా కాలు సెట్ అవ్వల. 7 నెలల కాలం కూర్చుని ఏడ్చాను. నేను బాత్రూంలో ఇలాగ చేతుల మీదే కూర్చునేవాడిని. 7 నెలల కాలం ఏడ్చాను. కానీ ప్రభు నా కన్నీళ్లు చూశాడు. ఒక రాత్రి ప్రభుని అడిగాను. నేను ప్రభు నన్ను దర్శించిన తర్వాత నేను ప్రభుని అడిగాను, ప్రభు నేను నడవలేకపోతున్నాను, నన్ను బాగు చేయి ప్రభు అని. ఆయన బాగు చేయట్లే. తర్వాత నాకు చాలా వేదన కలిగింది. అయ్యా, నువ్వు బాగు చేయగలిగిన సమర్థుడివి, నువ్వు నన్ను ఎందుకు బాగు చేయటం లేదో? నీవు నన్ను బాగు చేస్తే నేను మరలా నడిస్తే మునుపటి స్థితిలోకి వెళ్ళిపోతానేమో. నాకు తెలియదు, నీకు తెలుసు కనుక నేను ఇలాగా అవిటివాడిగా ఉంటేనే అది నీకు మహిమైతే నన్ను ఇలాగా ఉంచు ప్రభు అని నేను దేవునికి ప్రార్థించి పడుకున్నాను. ఆ రాత్రి ప్రభు వచ్చి నా ప్రక్కలో కూర్చొని నా మోకాలు ఆపరేషన్ చేశారు. నేను లేచి ఆపరేషన్ అయిన తర్వాత నేను లేచి దిగ్గుని నిలుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా నేను నిలబడ్డానండి. ఈరోజు నేను నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను నిలబడి దేవుని గంటల కొలది మహిమపరచగలిగేటువంటి అట్టి సత్తువ నా కాళ్ళకు దేవుడిచ్చాడు. ఆయన కృప కలిగిన వాడండి. ఆయన సర్వశక్తిమంతుడండి. అందుకే మా ప్రార్థనా మందిరంలోకి ఎల్ షద్దాయి ప్రార్థనా మందిరం అని పేరు పెట్టాం. సర్వశక్తిమంతుడైన దేవుడు అనేకమైనటువంటి పాటలు నా చేత రాయించాడు. అనేకమైన ప్రత్యక్షతలను దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రార్థించినప్పుడు అనేక మంది విడుదల పొందారు. ప్రార్థించినప్పుడు అనేక మంది గొడ్రాళ్ళకు బిడ్డలు కలిగారు. నేను ప్రార్థించినప్పుడు అనేక మంది స్వస్థత పొందారు. ఎంతో అద్భుతకరమైనటువంటి సాక్ష్యాలు నేను చేసిన ప్రార్థన ద్వారా దేవుడు చేసిన అద్భుత క్రియలను బట్టి అనేకమైన సాక్ష్యాలను నేను వినగలిగి ఆయన నామాన్ని ఎంతో సంతోషించాం. ప్రియ దేవుని బిడ్డలారా, బెతస్దా కోనేటి దగ్గర పడి ఉన్న రోగి పట్ల ప్రేమ చూపినటువంటి ప్రభు నీ పట్ల ఎందుకు ప్రేమ చూపడు? తన సొంత కుమారుడు నీ కొరకు అనుగ్రహించడానికి వెనుతీయని దేవుడు ఆయన నీపై ఆయన కనికరమును చూపేవాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటగా సమస్తం సమకూడు జరుగుతున్నవని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. ఆయన ప్రేమను పొందుకోవడానికి దేవుడు నిన్ను యోగ్యునిగా నిలబెట్టాడు. ఈ సమయంలో నువ్వు ఇంకా సజీవునిగా ఉన్నావంటే, నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావంటే, ఇంకా నీవు అవసరాలు తీర్చుకోగలుగుతున్నావంటే, నీవు భాగ్యము సంపాదించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నావంటే అది దేవుడు నీ పట్ల చూపినటువంటి ప్రేమ. నీ కుటుంబము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందంటే అది దేవుడు నీ పట్ల చూపినటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్పది, పొందితే దాని విలువ నీకు అర్థమవుతుంది. అట్టి ప్రేమను సంపాదించుకోవాలని ప్రభు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమను నీ పట్ల వెల్లడిపరిచి దేవుడే మనిషిగా ఈ లోకంలో అవతరించి 30 సంవత్సరాలు ఆయన సాధారణమైన జీవితాన్ని జీవించి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క రాజ్యపు పరిచర్యలో ఆయన పాలుభాగస్తుడిగా ఉండి కుష్ఠరోగులను శుద్ధులుగా చేసి, మోగవారికి మాటనిచ్చి, గుడ్డివారికి చూపునిచ్చి, చనిపోయిన వారిని తిరిగిలేపి, అంగవైకల్యం కలిగిన వారికి అవయవాలనిచ్చి ఎన్నో అద్భుత కార్యాలను ఆయన జరిగించి దేవుని యొక్క ప్రేమ లోకుల పట్ల ఆయన వెల్లడిపరిచాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనకు రక్తం కార్చాడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనలో నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన స్థానంలో ఆదరణకర్తని పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములకు నడిపిస్తూ, పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తూ, దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సంభవింపబో సంగతులు కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తున్నాడు. ఆ సహాయాన్ని పొందుకొని ప్రభు కొరకు కృతజ్ఞత కలిగి జీవించు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.
ప్రభువా ఈ మాటలు వారి హృదయాల్లో ఫలింపజేయండి. ఈ సమయంలో ప్రభువా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా రోగులుగా ఉంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నామములో ఇప్పటి వరకు స్వస్థతను ప్రకటిస్తున్నాను. బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ రైట్ నౌ. నీ బిడ్డలు మీరు తాకినందుకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ అపారమైనటువంటి శక్తి చేత వీరిని అభిషేకించండి తండ్రి. ఒంటరి స్థితిలో ఉంటే ప్రభువా నీ కృపను వారికి చూపించండి. బలహీనలుగుంటే బలపరచండి. నాయన వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ బిడ్డలకు ప్రభువా నేను సమాధానం చదువుకోండి. వారి కన్నీళ్లకు నేను ప్రతిఫలాన్ని మీరు సిద్ధపరిచి వారికి ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందుల చేత నలిగిపోతూ ఉంటే నేను ఈ సమయంలో వీరు జ్ఞాపకం చేసుకుని ఎప్పటి నుండి ఈ ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారని వెరుగుదువు గనుక బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ రోగిని దర్శించిన దేవా, ఈ బిడ్డను కూడా దర్శించి గొప్ప దీవెన దయచేయండి. మీరు చూపిన కృపక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడనే ఆత్మీయ కార్యక్రమం నీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, సహకరించండి, అనేకులకి కార్యక్రమాన్ని పరిచయం చేయండి. రక్షణ TCN ఛానల్లో రక్షణ మార్గం అనేటువంటి ఛానల్ ద్వారా 103వ నెంబర్ ఆ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. ఈ కార్యక్రమం మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఎంతో ఆశపడుతున్నాను. ప్రభు కృప మీకు తోడేయుడును గాక. ఆమేన్.